చెప్పారు. అయినప్పటికీ వినకుండా అక్కడికి వెళ్లారు. ఎన్నికల కోడ్‌ని ఉల్లంఘిస్తున్నామని తెలిసి కూడా వెళ్లారు. అంటే రూల్స్ వారు పాటించరు. చెప్పినా వినరు. ఏదైనా జరగరానిది జరిగితే మళ్ళీ ప్రభుత్వం మీద నిందేస్తారు. ప్రభుత్వం కూడా హెచ్చరించింది. వెళ్ళొద్దు, ఇది సరైన సమయం కాదంటూ అక్కడున్న అధికారులు చెప్పారు. అయినప్పటికీ వినకుండా పెద్ద ఎత్తున జన సమీకరణ చేశారు. వారు వెళ్ళింది రైతుల దగ్గరికి, వారితో మాట్లాడడానికి. ఈ జన సమీకరణ లేళ్ల అప్పిరెడ్డి పెద్ద ఎత్తున బాధ్యత తీసుకొని చేసినట్లుగా కొన్ని వార్తలు కూడా వచ్చాయి. సో ఎట్లా అర్థం చేసుకోవాలి సార్ ఇవన్నీ? ఇప్పుడు కేసులు కూడా నమోదయ్యాయి. ఇక్కడ ఒకటి ప్రతిపక్ష నాయకుడిని అని చెప్పుకునేవండి, తనకు తానుగా చెప్పుకునేవండి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల కోడ్, ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నదనే విషయాన్ని పరిగణలో తీసుకుండా అధికారులు చెప్పినప్పటికి కూడాను వాళ్ళ మాటను లెక్క చేయకుండా జన సమీకరణ చేసి ఊరేగింపు చేసేసి మార్కెట్ యార్డ్లో జరిగేటువంటి కొనుగోళ్లకు అంతరాయం కలిగించారు, ప్రజలకు అసౌకర్యం కల్పించారు. దాదాపుగా 2 గంటల పాటు ఆ రహదారికి వాహనాలు వెళ్లకుండా అబ్స్ట్రక్షన్ కలగజేశారనేది స్పష్టంగా కనబడతా ఉంది. అవును, ఇక్కడ ఎవరైనా కానీ రైతు సమస్యలు పరిష్కరించాలనుకుంటే ముఖ్యలో 10 మందో 20 మందో 30 మందో వెళ్ళి రైతు సమస్యలు తెలుసుకుంటారు, పరిష్కారం కానికి ప్రభుత్వం మీద డిమాండ్ చేస్తారు. రైతుల పక్షాన తప్పులేదు. అవును. కానీ ఊరేగింపుగా వెళ్ళటం ఏంటి, సీఎం సీఎం అని నినాదాలు ఇప్పించుకోవడం ఏంటి? అసలు ఆయన సీఎం అవడానికి మార్కెట్ యార్డ్కి వెళ్ళాడా, లేకపోతే సమస్యలు పరిష్కరించుకోవడానికి, సమస్యలు తెలుసుకోవడానికి మార్కెట్ యార్డ్కి వెళ్ళాడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారు అనేది వాస్తవం. పోలీసు వాళ్ళని, విచారణాధికారులను బట్టలు తీస్తా అంటాడు, లేకపోతే సప్తసముద్రాలు దాటితే లాక్కొస్తానంటాడు, మేమే అధికారంలోకి వచ్చేస్తున్నాం అంటాడు, జమిలీ ఎన్నికలు వచ్చేస్తాయి అంటాడు, మేము వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తాను. నిన్న ఒక సాక్షి పత్రికలో వడ్డీతో సహా చెల్లించేందుకు అధికారంలోకి వస్తున్నారా, పరిపాలన కోసం ప్రజలకు మంచి చేద్దామని వస్తున్నాం అని చెప్తారా ఎవరైనా? నిన్న సాక్షి పత్రికలో ఒక పదం చదివాండి. నేను మమ్మల్ని వేధించే రాజకీయ పార్టీలతో పాటుగా పారిశ్రామికవేత్తలను కూడా వదలము అని సాక్షి పత్రికలో హెడ్డింగ్ పెట్టి రాస్తాడండి. ఇది ఏ సంకేతాలు చూపిస్తా ఉంది? నీవు హయాంలో పారిశ్రామికవేత్తలు రావాలంటే పారిపోయారు, ఉన్న పరిశ్రమలు పోయినాయి. ఇప్పుడేదో కింద మీద పడిపోయి లేదు బాబు శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి, మా రాష్ట్ర అభివృద్ధికి రండి బాబు అని చెప్పేసి ఆహ్వానాలు పలుకుతుంటే, ఇటువంటి పరిస్థితుల్లో పారిశ్రామికవేత్తలను కూడా వదలు అని చెప్పేసి నువ్వు ప్రకటనలు ఇచ్చేస్తే రాష్ట్ర పరిస్థితి ఏంటి? రాష్ట్ర అభివృద్ధి జరగకుండా ఆటంకాలు కలిగించడానికి ఒక కుట్రపూరిత ఆలోచన చేస్తున్నావా లేదా? నేనేమన్నావు? అబ్బెబ్బే ఇంకేముంది, సత్యవర్ధన్ వెళ్ళిపోయి కేసేమి లేదని న్యాయమూర్తి దగ్గర చెప్పాడు, ఇంకేముంది కేసు, దాంట్లో దాని ప్రాతిపదిక దొంగ కేసు పెట్టేసి అరెస్ట్ చేశారని చెప్పారు. ఈరోజు హైకోర్టు ఏం చెప్పింది? ఆయన పాపం వంశీ గారు అన్నారు నాకు ముందస్తు బెయిల్ ఉంది కదా అని. నాట్ టు టేక్ కోయర్సివ్ స్టెప్స్ అని ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చారు దాంట్లో. కానీ మెయిన్ ఆర్డర్ ఇవాళ చెప్పారు వంశీ బెయిల్ టీడీపీ గన్నవరం టీడీపీ కార్యాలయం మీద దాడి చేసిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వము అని తిరస్కరించారు, డిస్మిస్ చేశారు. కాబట్టి ఇప్పటికైనా విచారణాధికారులు, ఆల్రెడీ ఒక కేసులో అరెస్ట్ అయి ఉన్నాడు, జైల్లో ఉన్నాడు, త్వరలో ఈ కేసులో కూడా పోలీసు వారు పీటీ వారెంట్ వేసి దీంట్లో కూడా రిమాండ్ ఇప్పించేసి పోలీసు కస్టడీకి తీసుకొని విచారణ చేయవలసిన బాధ్యత విచారణాధికారుల మీద ఉన్నది.